బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చారా అంటే అవుననే చర్చ జోరందుకుంది. టీడీపీకి పదవులపై కొలిక్కి వచ్చాయి చర్చలు. 2 కేంద్ర మంత్రులు అలాగే 2 సహాయ మంత్రి పదవులు ఇస్తారనే టాక్ నడుస్తోంది. పౌర విమానయాన అలాగే వైద్య ఆరోగ్య శాఖలతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి టీడీపీకి ఇచ్చే ఛాన్స్ అనే చర్చ జోరందుకుంది. ఇక లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఏపీకి కేంద్రం నుంచి భారీగా నిధులు కూడా విడుదలయ్యే అవకాశానికి సంబంధించి కూడా చర్చ జోరందుకుంది. ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్కు దీటుగా అమరావతిని పునర్నిర్మాణం చేసేందుకు కేంద్రం సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఇక పన్నుల్లో భారీ రాయితీలు సహా పారిశ్రామిక రంగం అభివృద్ధికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైట్ టీడీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీడీపీకి పదవులపై కొలిక్కి వచ్చాయి చర్చలు. 2 కేంద్ర మంత్రులు 2 సహాయ మంత్రి పదవులు ఇస్తారనే చర్చ జోరందుకుంది. అందులో మొట్టమొదటిది పౌర విమానయాన వైద్య ఆరోగ్య శాఖలతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి కూడా టీడీపీకి ఇచ్చే ఛాన్స్ ఉందనే చర్చ జోరందుకుంది. దీంతో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక దీంతో పాటు మరిన్ని సహాయాలు కూడా అందించేందుకు మరింత సహకారం అందించేందుకు మరింత సాయం అందించేందుకు కూడా కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇటు పదవులకు సంబంధించి మంత్రి పదవులకు సంబంధించి కొడుకు వచ్చినట్టు తెలుస్తోంది చర్చలు. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఏవేవి మంత్రి పదవులు ఎవరెవరికి వచ్చే అవకాశం కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? ఇప్పుడు మనం ప్రధానమంత్రి కార్యాలయం ముందున్నాము. మరి ప్రధానమంత్రి ఈ కార్యాలయం ముందు నుంచి ఇప్పుడు లైవ్ ఇస్తున్నాము. మరి అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీకి భారీ ఆఫర్లు వచ్చాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి. మరి దాదాపుగా 2 కేబినెట్ మంత్రి పదవులు, అలాగే 2 ఎంఓఎస్ పదవులు, అలాగే ఒక డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే అంతా ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి. మరి దీనికి సంబంధించి దాదాపుగా 4 అయితే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీ స్పీకర్ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయరు కాబట్టి 4 మంత్రులు అయితే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తారు, ఏ శాఖలు ఇస్తారన్న దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీని కూడా ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. అంటే తెలుగుదేశం పార్టీ ముందు ఒక జాబితాను పెట్టారు బీజేపీ. మరి ఆ జాబితా ప్రకారం ఒక 6 మంత్రిత్వ శాఖలను సూచించి వాటిలో 4 ఎంచుకోమన్నారు. 2 కేబినెట్ పదవులు, 2 వచ్చి ఎంఓఎస్ పదవులు ఎంచుకోమన్నారు. అయితే టీడీపీకి దక్కిన శాఖలు కానీ మనం కానీ ఒకసారి చూస్తున్నట్టయితే పౌర విమాన శాఖ కేబినెట్, అలాగే వైద్య ఆరోగ్య శాఖ కేబినెట్, ఇక హోంశాఖ అయితే చూసుకున్నట్టయితే అది సహాయ మంత్రి పదవి, హోంశాఖ సహాయ మంత్రి పదవి ఒకటి, అలాగే ఐటీ కమ్యూనికేషన్ల సహాయ మంత్రి శాఖ, అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది. మరి ఈ దాదాపుగా 4 మంత్రి పదవులు, ఎందుకంటే 16 సీట్లు గెలుపొందారు టీడీపీ నుంచి. మరి ఈ నేపథ్యంలో 4 మంత్రి పదవులు టీడీపీకి ఇవ్వబోతున్నారు. మరి దాంతో పాటు ఒక డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇస్తారు. వాస్తవానికి స్పీకర్ పదవి అడిగినప్పటికీ కూడా కోయిలేషన్ గవర్నమెంట్ సంకీర్ణ సర్కారు ఉన్న నేపథ్యంలో కొంత ఎవరైనా సంకీర్ణ సర్కారు ఉన్నప్పుడు స్పీకర్ పదవిని ఇతర పార్టీలకి మిత్రపక్షాలకి ఇవ్వరు. ఇక్కడ కూడా అలాగే సంకీర్ణ సర్కారు ఉంది కాబట్టి ఇక బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా లోక్సభ స్పీకర్ పదవిని ఇతర మిత్రపక్షాలకు ఇచ్చేందుకు వెనకాడింది. దీంతో ఇక డిప్యూటీ స్పీకర్ పదవితో టీడీపీ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఇక దీంతో పాటు రాష్ట్రానికి మంత్రి పదవులు ఒక ఎత్తు, ఎందుకంటే ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అంటే బికాస్ ఆఫ్ మిత్రపక్షాలని చెప్పాలా. 240 ఈ సీట్ల దగ్గర ఆగిపోయినటువంటి బీజేపీకి మిత్రపక్షాలు ఆక్సిజన్ పోసి, టీడీపీ జేడీయూ ఆక్సిజన్ పోసి ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటుకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కారణమవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కోరుకున్న అన్ని కూడా ఇవ్వడానికి ఇక్కడ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కు మహర్దశ వచ్చింది అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ కి అవసరమైనటువంటి అన్ని ఇవ్వడానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉంది. దాదాపుగా చూసుకున్నట్టుగా పోలవరం ప్రాజెక్టు, దాంతో పాటు
ఇక పోలవరం ప్రాజెక్టుకి భారీ నిధులు. ఈసారి పోలవరం ప్రాజెక్ట్ ని ఎవరు కూడా ఆపలేరు. ప్రాజెక్ట్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. అందుకు అవసరమైన నిధులు కూడా అంటే సాయానికి సంబంధించి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మంత్రి పదవులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా ఏమైనా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే సహాయ మంత్రి పదవులకు సంబంధించి అక్కడి వరకు కన్ఫర్మ్ అంటే అక్కడి వరకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? పూర్తి స్థాయిలో ఎప్పటికలా క్లారిటీ రావచ్చు? మంత్రి పదవులకు సంబంధించి క్లియర్ వచ్చేసింది. 2 కేబినెట్ మంత్రి పదవులు, 2 MOS, 1 డిప్యూటీ స్పీకర్. దానికి సంబంధించిన క్లారిటీ క్లియర్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏ పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఇక్కడ కొంత తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పోర్ట్ఫోలియోలు చూసుకున్నట్టుగైతే మాత్రం పౌర విమానయాన శాఖ, వైద్య ఆరోగ్య శాఖ కేబినెట్, అలాగే హోం సహాయ మంత్రి, అలాగే IT కమ్యూనికేషన్లు, లేదంటే స్టీల్, ఈ రెండింటిలో ఒకటి సహాయ మంత్రి పదవి తీసుకోవాల్సి ఉంటుంది. మరి అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకోవాల్సింది TDP. అలాగే భాగస్వామి పక్షాలు దాదాపుగా ఉన్నప్పుడు ప్రతి భాగస్వామ్య పక్షాన్ని కూడా వాళ్ళకి తగిన ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి అవసరమే వాళ్ళని సాటిస్ఫై అయ్యే విధంగా వాళ్ళకి మొత్తం టోటల్ గా కూడా మంత్రి పదవులు అయితే ఇస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే చాలా కీలకమైన విషయం, జనసేనకు కూడా ఒక మంత్రి పదవి ఇస్తున్నారు. MOS ఇండిపెండెంట్ ఛార్జీ. జనసేనకు సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కన్ఫర్మ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి, ఎవరెవరికి దాదాపుగా కన్ఫర్మ్ అవచ్చని చర్చలు జరుగుతున్నాయి, ఎవరు చర్చలు జరుపుతున్నారు? రామకృష్ణ. ఇక TDP అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాదాపుగా కొన్ని గంటల పాటు ఎంపీలతో సంప్రదింపులు జరిపారు. సంప్రదింపులు జరిపిన తర్వాత దీనికి సంబంధించి ఒక స్పష్టమైన వైఖరి కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఒక్కొక్క ఎంపీతో కూడా విడివిడిగా చర్చించారు. ఎవరికైతే కేబినెట్ మంత్రి పదవులు ఇవ్వబోతున్నామో వారితో చర్చించి వారికి ఆ స్థానం ఇస్తాం, జాగ్రత్తగా కాపాడుకోవాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలుస్తుంది. ఫస్ట్ ప్లేస్ లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఆయనకి కేబినెట్ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. అలాగే ఇక చూసుకున్నట్టుగైతే అమలాపురం ఎంపీ హరీష్ కు SC కోటాలో ఆయనకి MOS ఇవ్వబోతున్నారు, MOS మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. అలాగే వైజాగ్ ఎంపీ భరత్ కి MOS సహాయ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. 2 సహాయ మంత్రి పదవులు చూసుకున్నట్టుగైతే ఇక్కడ వైజాగ్ ఎంపీ భరత్, అలాగే అమలాపురం ఎంపీ హరీష్ కి, ఈ రెండింటికి కన్ఫర్మ్ అయింది. అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా కన్ఫర్మ్ అయింది. అంటే సామాజిక సమీకరణలన్నీ SC, ST, BC, OBC అన్ని మొత్తం అంతా కూడా బేరీజు వేసుకొని సామాజిక సమీకరణల మేరకు ఇలా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక మిగతా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి చూసుకున్నట్టుగైతే మాగుంటి శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. మరి ఆయనతో పాటు ఇక లావు శ్రీకృష్ణ దేవరాయలు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్. అయితే డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి మాగుంటు శ్రీనివాస్ రెడ్డి చాలా సీనియర్ కాబట్టి ఆయన సెట్ అవుతారు దానికి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆయనకి ఇస్తారు మాగంటి శ్రీనివాస రెడ్డికి అని కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆయన కాకపోతే మాత్రం ఇంకొక సీనియర్ ఎంపీకి ఈ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఛాన్సెస్ ఉంది. యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఆయనకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్ పేరు కూడా ఇందులో వినిపిస్తుంది, ఆయనకు కూడా ఇస్తారు. మరి ఇక బాపట్ల ఎస్సీ ఎంపీలో ఆల్రెడీ ఒకరికి ఇచ్చారు కాబట్టి ఇంకొక ఎస్టీకి ఇస్తారా, ఇవ్వాలా వద్దా, లేదంటే నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ లో ఇవ్వాలా, ఏమైనా మంత్రి పదవులు ఇవ్వాలా అనే దానికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏదైతేనేమి ముగ్గురికైతే మాత్రం ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. కింజరాపు రామ్మోహన్ నాయుడు, వైజాగ్ ఎంపీ భరత్, అలాగే అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, ముగ్గురు కూడా భర్తలు క్యాబినెట్ మంత్రి పదవులు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పొచ్చు. మరి మిగతా ఇంకొక పదవి కోసమే, ఇంకొక కేంద్ర మంత్రి పదవి కోసమే అభ్యర్థి విషయంలో టీడీపీ కొంత తర్జన భర్జనలు పడుతుంది. మరి డిప్యూటీ స్పీకర్ కూడా కన్ఫర్మ్ అయిపోయినట్లు సమాచారం కూడా అందుతుంది. దాదాపుగా ఒక్క కేంద్ర మంత్రి పదవికి సంబంధించి తర్జన భర్జనలు పడుతుంది. ఎవరికి ఇవ్వాలనే అంశానికి సంబంధించి అయితే రాజ్యసభలో టీడీపీకి ఎంపీలు లేవు కాబట్టి లోక్సభలో ఉన్న వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి లోక్సభలో ఉన్న ఈ 16 మంది ఎంపీల్లోనే మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసి మరి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక మంత్రి పదవుల విషయం, ఒక్క నిమిషం సచిన్, మంత్రి పదవి విషయానికి వస్తే మరి ఇక చూసుకున్నట్టుగైతే నెక్స్ట్ భారీ ప్యాకేజీలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆక్సిజన్ తో ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. నిజంగా ఇది ఒక మహద్దశ. ఎవరు ఊహించిన విధంగా సునామీ లాగా రిజల్ట్ రావటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి దీనికి
కేంద్రం కూడా కృతజ్ఞత తీర్చుకోబోతుంది. ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్ కు భారీ నిధులు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఖజానా అప్పులు ఊబిలో కూరుకుపోయి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఇక ఆంధ్రప్రదేశ్ ఖజానాకి భారీగా నిధులు సమకూర్చడం, భారీ ప్రాజెక్టులు ఇవ్వటం, భారీ పెద్ద పెద్ద కంపెనీస్ ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం, ఆర్థికంగా పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకు అన్ని రకాలుగా కేంద్రం సహకరించేందుకు ముందుకు రాబోతుంది ప్రధానమంత్రి కార్యాలయం. అలాగే ఇప్పటికే అన్నిటికీ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. దాంతోపాటు బీజేపీ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడుకి, ఆంధ్రప్రదేశ్ ని ఆదుకుంటామని. ఇక ఆంధ్రప్రదేశ్ కు మహర్దశ వచ్చింది. ఈ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇక భారీగా నిధులు వస్తాయి. మరోవైపు కేంద్ర హోంశాఖ కార్యాలయం ఉంది, ఇక్కడ ఇటువైపు ఆర్థిక మంత్రి కార్యాలయం ఉంది, మరోవైపు డిఫెన్స్ కార్యాలయం ఉంది. ఇక ఈ కార్యాలయాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు భారీగా నిధులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉండబోతుంది. ఇటు హైదరాబాద్ కి తగ్గట్టుగా ధీటుగా ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయడానికి అవసరమైన సహకారాన్ని కేంద్రం అందిస్తుందని చెప్పేసి కూడా ఒక హామీ అనేది చంద్రబాబు నాయుడుకి వచ్చినట్లు సమాచారం. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం టీడీపీకి మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. టీడీపీకి పదవులపై కొలిక్కి వచ్చాయి చర్చలు. 2 కేంద్ర మంత్రులు, 2 సహాయ మంత్రులు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. దాంతోపాటు విమానయాన, పౌర విమానయాన, అలాగే వైద్య ఆరోగ్య శాఖలతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి కూడా టీడీపీకి ఇచ్చే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. ఇక లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం అందుతోంది. ఏపీకి కేంద్రం నుంచి భారీగా నిధుల విడుదలకు సంబంధించి కూడా కేంద్రం సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. దీంతో పాటు ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్కి దీటుగా అమరావతి పునర్నిర్మాణం, శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి పనుల్లో భారీ రాయితీలు, అలాగే పారిశ్రామిక రంగ అభివృద్ధికి సంబంధించి పూర్తి సహకారం అందించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం.